హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది వచ్చేసి నా బర్త్డే బ్లాగ్. అండ్ ముందు రోజు నైట్ అయితే మేము మూవీకి వెళ్ళాము, శ్రీరాములు థియేటర్కి హైదరాబాద్లో. ఇది మీ అందరికీ తెలిసిందే, సింగిల్ థియేటర్. మేము కొంచెం మాస్ ఎంటర్టైనింగ్ సినిమాలు అంటే మనం సింగిల్ థియేటర్స్కి వెళ్తే కొంచెం బాగా ఎంజాయ్ చేస్తాం అనిపించింది. అండ్ మేము ఇక్కడ వచ్చింది పుష్ప మూవీకి, మన అల్లు అర్జున్ మూవీ. నాకు గుర్తున్నంత వరకు అల్లు అర్జున్ మూవీస్ చాలా తక్కువ వెళ్ళాను థియేటర్స్కి. లాస్ట్ టైం నేను చూసింది అయితే రేస్ గుర్రం అనుకుంటాను. అండ్ ఇక్కడైతే పుష్ప మూవీకి సింగిల్ థియేటర్లో ఫుల్ ఎంజాయ్ చేశారు. అండ్ నేనైతే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను ఎంత మాస్ ఎంటర్టైనింగ్ మూవీ సింగిల్ థియేటర్లో. అండ్ మూవీ పరంగా వస్తే మాత్రం చాలా బాగుంది. అండ్ మనకి ఇంకా సింగిల్ థియేటర్లో చూడడం వల్ల ఇంకా మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది. ఇంకా ఎంట్రన్స్లో కానీ సాంగ్స్కి కానీ ఇలా పేపర్స్ వేయడం, మనం ఎక్స్పీరియన్స్ అయితే మనం ఖచ్చితంగా లైక్ మాల్స్లో థియేటర్స్లో ఎక్కడ చూడలేము. మేము కావాలనే సింగిల్ థియేటర్కి వెళ్ళాము, బట్ నాట్ ఇన్ ద ఫస్ట్ వీక్. లైక్ వెంటనే వెళ్ళలేదు, మూవీ రిలీజ్ అయిన వెంటనే వెళ్ళలేదు. మనకు తెలిసిందే హైదరాబాద్లో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది, కానీ థియేటర్లో సీట్స్ అయితే మాత్రం అంత కంఫర్టబుల్గా అనిపించలేదు. బట్ మూవీ బాగుండడం వల్ల మేము అంత పట్టించుకోలేదు. అండ్ అల్లు అర్జున్ యాక్టింగ్ గురించి చెప్పాలి, అసలు సూపర్ ఉంది. నేనైతే ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు అల్లు అర్జున్ గురించి. నాకైతే మూవీ మొత్తం మీద ఈ జాతర సాంగ్ అయితే చాలా బాగా నచ్చింది. అసలు అల్లు అర్జున్ అయితే అసలు యాక్టింగ్ అసలు ఎక్స్పెక్ట్ చేయం మనం. అసలు ఎలా స్టార్ట్ అయ్యాడో అసలు అల్లు అర్జున్ మూవీస్లో అండ్ ఏ స్టేజ్కి వచ్చాడు అన్నది మనం అసలు మొత్తం అంతా గుర్తొస్తుంది ఈ సినిమా చూస్తే మాత్రం. అండ్ యాక్టింగ్ అయితే అసలు హైలైట్. అసలు ఈ మొత్తం మూవీ మీద నాకైతే ఈ జాతర సాంగ్ కానీ డ్యాన్స్ కానీ దాని యాక్టింగ్ కానీ అస్సలు సూపర్. ఇంకా రష్మిక కూడా యాక్టింగ్ కానీ డ్యాన్స్ కానీ చాలా బాగా చేసింది. అండ్ ఈ సూసైకి సాంగ్ మాత్రం అదిరిపోయింది థియేటర్లో. అదే జాతర సాంగ్కి కంటిన్యూషన్గా ఈ సాంగ్ అయితే స్టార్ట్ అవుతుంది. అసలు సూపర్ అనిపించింది. అండ్ ఇంకా ఎవరైతే మూవీ చూడలేదో మాత్రం ఖచ్చితంగా వెళ్ళి చూడండి. ఇది నా పర్సనల్ రివ్యూ, చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. ఏంటి బర్త్డే బ్లాగ్ అని చెప్పేసి పుష్ప మూవీ రివ్యూ వస్తుంది అనుకోకండి, నాకైతే చాలా బాగా నచ్చిందని చెప్తున్నాను. మూవీలో పడిపోయి నా బర్త్డే కూడా మర్చిపోయాను. మా వాళ్ళు 12 o'clock కరెక్ట్గా ఇంటర్వెల్ టైంకి నా బర్త్డే విషెస్ చేశారు. అండ్ లాస్ట్ క్లైమాక్స్ సీన్ అయితే అస్సలు చూడలేకపోయాను. ఆ ఫైట్ అయితే కొంచెం భయంకరంగా అనిపించింది కూడా. అండ్ సినిమా అయిపోయాక బయలుదేరిపోయాము. అండ్ సింగిల్ థియేటర్లో ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగుంది. అండ్ కొంచెం ఇలాంటి సినిమాస్ మాత్రం సింగిల్ థియేటర్కి వెళ్ళి చూస్తే బాగుంటుంది అనిపించింది. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ నా బర్త్డే స్పెషల్స్ ఏంటంటే లైక్ సింపుల్గా మా మమ్మీ పులిహోర ఇంకా సేమియా చేశారు. ఆల్వేస్ నా ఫేవరెట్ పులిహోర ఇంకా సేమియా, ఇంకా ఆ రెండు ఉంటే చాలు, ఇంకేం స్పెషల్ ఐటమ్స్ అవసరం లేదు. అండ్ ఇంకా అలా కొంచెం అలా రెడీ అయిపోయాయి. బర్త్డే అయితే స్టార్ట్ చేసాం. అంటే చిన్నప్పటి నుంచి నాకు మాత్రం ఇంట్లో కొంచెం పార్టీ సెలబ్రేషన్స్ అయినా అవుతూ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే చిన్న సర్ప్రైజ్ మా హస్బెండ్ ప్లాన్ చేశారు. సర్ప్రైజ్ అంటే సర్ప్రైజ్ కాదు, నాకు తెలిసిన సర్ప్రైజ్ అని చెప్పచ్చు. ఏంటంటే ఎప్పటి నుంచో అనుకుంటున్నాం స్కూటీ తీసుకోవాలని నాకు, అండ్ ఇప్పటికీ కుదిరింది. ఏంటంటే మనం ఎప్పటి నుంచి ప్లాన్ చేసుకుంటున్నా సరే ఏదైనా ఒక టైం వస్తే కానీ ఆ పని జరగదు అన్నట్టుగా ఇప్పటికీ కుదిరింది. ఆల్మోస్ట్ ఒక 10 years డ్రీమ్ అనుకోవచ్చు. నా బీటెక్ చదువుతున్న దగ్గర నుంచి నేను బండి కొనుక్కోవాలనుకునేదాన్ని. వాటికి టైం వచ్చింది అనిపించింది. నిజమే కదా, మనం ఎంత అనుకున్నా సరే ఒక పని ఆ టైం వస్తే కానీ జరగదు. అలానే అండ్ బండి అయితే తీసేసుకున్నాం. యాక్చువల్గా ముందు రోజు వెళ్ళి పార్టీస్ అన్నీ కంప్లీట్ చేసి నెక్స్ట్ డే అంటే నా బర్త్డే రోజు కరెక్ట్గా హ్యాండ్ ఓవర్ ఇచ్చేలాగా ప్లాన్ చేసుకున్నాము. అండ్ నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఒక డ్రీమ్ అనే చెప్పుకోవచ్చు. నాకు తెలిసి ప్రతి అమ్మాయికి ఉన్న డ్రీమ్స్లోని ఖచ్చితంగా బైక్ అయితే మాత్రం ఒక డ్రీమ్ కింద ఉంటుంది. అలాగే మాకు దగ్గరలో ఉన్న కాళీమాత అమ్మవారి టెంపుల్ ఉంటుంది, అక్కడికి బండి పూజకి అయితే తీసుకెళ్ళాము. వెంటనే కాళీమాత టెంపుల్ దగ్గర మా ఏరియాలో ఎవరు ఏ వెహికల్ కొనుక్కున్నా కంపల్సరీగా వచ్చి పూజ చేయించుకుంటారు. ఈవెన్ కొత్త బండి అయినా సరే, సెకండ్ హ్యాండ్ బండి అయినా సరే, ఏవైనా సరే. ఆ రోజు సండే చాలా రష్గా ఉంది టెంపుల్ అయితే. మంగళవారం, శుక్రవారం, ఆదివారం మాత్రం కాళీమాత టెంపుల్లో అసలు ఫుల్ జనం ఉంటారు. చాలా బాగుంటుంది టెంపుల్. ఇంకా బయట నుంచే దండం పెట్టేసుకొని బండి పూజకి అయితే కిట్ తీసుకున్నాం. అన్నీ మనకు అక్కడే అవైలబుల్గా దొరుకుతాయి. 500 rupees కిట్ తీసుకుంటారు. మొత్తం వాళ్ళే బండి మొత్తం అరేంజ్ చేసేసి ఒక పంతులు గారు ఉంటారు, ఇంకా అతనే ఫుల్గా మనకి గోత్రనామాలు చదివేసి బండికి పూజ చేసేస్తారు. ఇంకా డెకరేషన్ అయితే చూడండి, మనం కిట్
కిట్ ఇవ్వగానే అందులోని అన్నీ బండికి ఫుల్గా అరేంజ్ చేసేసారు. నా బండి ప్లెయిన్గా ఉన్నది ఫుల్ మేకప్ వేసినట్టుగా అయిపోయింది. వెంటనే చాలా బాగా అనిపించింది. పూజ అంతా అయిపోయిన తర్వాత అమ్మవారికి నా బండి మంచిగా డ్రైవ్ చేయాలని దండం పెట్టేసుకొని స్టార్ట్ అయిపోయాము. ఇంకా బర్త్డే అంటే మాత్రం ఎప్పుడు పెట్టుకోకపోయినా గోరింటాకు మాత్రం బర్త్డేకి కంపల్సరీగా పెట్టుకుంటాను. బట్ ముందు రోజు పెట్టుకోవడం అవ్వలేదు, ఇంకా బర్త్డే రోజు పెట్టుకోవాల్సి వచ్చింది. ఇక్కడ 2 హ్యాండ్స్కి ఫ్రంట్ అండ్ బ్యాక్ నాకు 200 ఛార్జ్ చేశారు. రీజనబుల్ అనిపించింది అండ్ ఫాస్ట్గా కూడా అయిపోయింది. చాలా బాగా అనిపించింది. చాలా రోజుల తర్వాత పెట్టుకున్నాను. అండ్ ఇక్కడైతే ఇంకా మా రోడ్ అంతా కన్స్ట్రక్షన్ అవుతుంది. ఇంకా బండి అయితే అపార్ట్మెంట్ పార్కింగ్లోనే డ్రైవ్ చేసి చూశాను. చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఈవినింగ్ ఒక చిన్న బర్త్డే సెలబ్రేషన్, ఒక లావ్ అండ్ రోజ్ అని గచ్చిబౌలిలో ఉంటుంది. ఇది ఒక చిన్న థీమ్ కేఫ్ అండ్ రెస్టారెంట్. నాకు తెలిసి హైదరాబాద్లో ఉన్న వాళ్ళు చాలామంది విజిట్ అయి ఉంటారు. అండ్ దానికి మొత్తం మా అక్క వాళ్ళ పిల్లలు, ఇంకా బర్త్డే అంటే చిన్నపిల్లలదే కదా హడావిడి, మా అక్క వాళ్ళ పిల్లలు అందరం వచ్చాము. అండ్ ఇక్కడ యాక్చువల్గా మనం ఏ సెలబ్రేషన్స్ అయినా చేసుకోవచ్చు, కాకపోతే ముందుగా బుక్ చేసుకోవాలి. మేము అనుకోకుండా వచ్చాం కాబట్టి అసలు ఏం బుక్ చేసుకోలేదు, జస్ట్ రెస్టారెంట్కి వెళ్ళినట్టుగా వెళ్ళాము. ఒక టేబుల్ బుక్ చేసుకున్నాము. మనం 8 మెంబర్స్ ఉన్నా 7 మెంబర్స్ ఉన్నా మనకి తగ్గట్టుగా సీటర్స్ అరేంజ్ చేస్తారు. అలాగే ఇక్కడ థీమ్ రెస్టారెంట్ అన్నందుకు ఫుల్ రోజ్ ఫ్లవర్స్ పింక్ కలర్, లైట్ పింక్ కలర్ రోజ్ ఫ్లవర్స్తోని ఫుల్ థీమ్ ఉంటుందన్నమాట. మొత్తం రెస్టారెంట్ అంతా ఇలాగా ఫ్లవర్స్తోని డెకరేట్ చేసి ఉంటుంది. చాలా బాగుంటుంది. ఇక్కడ మా అక్క వాళ్ళ పిల్లలు చూడండి సెల్ఫీస్ తీసుకుంటున్నారంట. అసలు మనకు ఆ ఏజ్లో ఫోన్ అంట కూడా తెలియదు. అసలు ఇలాగా వీళ్ళు ఫోన్ యూజ్ చేయడం కానీ సెల్ఫీస్ తీసుకోవడం కానీ చూస్తుంటే అసలు ఈ ఏజ్లోని మనం ఏం చేసామో అబ్బా అనిపిస్తుంది. అండ్ బర్త్డే కేక్ కూడా వచ్చేసింది, అది కూడా పింక్ కలరే. అండ్ మొత్తం థీమ్ అన్నట్టు మేము కూడా అందరం పింక్ కలర్ వేసుకున్నాము. నా డ్రెస్ అయితే ఏకంగా యాస్టీస్ ఉంది, ఫుల్ ఫ్లోరల్స్తోని పింక్ కలర్ మొత్తం థీమ్లో కలిసిపోయినట్టుగా అనిపించింది. ఇంకా మా షన్ను అయితే నాకు ఒక ప్రజెంటేషన్ ఇచ్చింది, చాలా క్యూట్గా అనిపించింది. తన క్యూట్ హ్యాండ్స్తోని హ్యాపీ బర్త్డే చూచూ అని చెప్పేసి రాసింది. అండ్ ఇలాంటి ప్రజెంటేషన్స్, వాల్యుబుల్ ప్రజెంటేషన్స్ కన్నా ఇలాంటివి క్యూట్గా అనిపిస్తుంది కదా, చాలా బాగా అనిపించింది. మా ఆద్య కూడా నాకు హ్యాపీ బర్త్డే అంటూ విష్ చేసింది, చాలా హ్యాపీగా అనిపించింది. డిన్నర్కి అయితే కొంచెం నాన్స్, ఫ్రైడ్ రైస్, ఇంకా బిర్యానీ ఆర్డర్ చేసాము. ఫుడ్ కూడా చాలా బాగుంది. రెస్టారెంట్ చూడడానికి ఎంత బాగుందో ఫుడ్ తినడానికి కూడా చాలా బాగుంది, చాలా నచ్చింది. అండ్ కిడ్స్ తినేలాగా కొంచెం స్పైసెస్ లేకుండా అండ్ టేస్టీగా ఉంది, చాలా బాగుంది. అండ్ మనం ఆ థీమ్ని ఎంజాయ్ చేస్తూ ఫుడ్ తినడం చాలా బాగా అనిపించింది. దిస్ ఆల్ క్రెడిట్ గోస్ టు మై హస్బెండ్. అండ్ ఇంకా ఇంత మంచి థీమ్లో మనం ఫొటోస్ తీసుకోకపోతే ఎలా,
సో ఇంకా అలా కొంచెం రెస్టారెంట్ ఖాళీగా అయింది అనిపించినప్పుడు వెళ్ళి నేనైతే మంచిగా ఫొటోస్ ఇంకా వీడియోస్ తీసేసుకున్నాను. నిజంగా నాకు అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంత మ్యాచ్ అయిపోతుందని. డ్రెస్ చాలా బాగా అనిపించింది. అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మై బర్త్డే. అయిపోయింది. డిన్నర్ కూడా చాలా బాగుంది. దిస్ ఇస్ ద ఎండ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. బాయ్.